అందరికీ నమస్తే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మా తిరుమల ప్రయాణం అయ్యే రోజు రానే వచ్చిందన్నమాట. ఆ రోజు ఉదయాన్నే ఆల్రెడీ డీప్ క్లీన్ చేసిన ఇల్లుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని శుభ్రంగా అండ్ పూజ గది కూడా క్లీన్ చేసి పూజ చేసేసాము. దాని తర్వాత మాకు తిరుమలలో తినడానికి ఫుడ్ అండ్ ఆల్సో బేబీకి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాక బేబీకి అవసరమయ్యే ఫ్రూట్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఆ రోజు ఉదయాన్నే ఫ్రూట్స్ అయితే అప్పుడే తెచ్చుకోవడం మంచిది కదా, ఫ్రెష్గా ఉంటాయి, ముందుగా ప్యాక్ చేసుకోకూడదు కదా అని చెప్పేసి ఆ రోజే ప్యాక్ చేసేసాము. మొత్తం ప్యాకింగ్ అయిపోయాక బయటకు వచ్చే ముందు చెప్పారు, వన్స్ మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, ఇంట్లోకి మళ్ళీ తిరిగి రాకూడదు, డైరెక్ట్గా తిరుమలలో దర్శనం చేసుకొని వచ్చాకే ఇంటికి రావాలి అని చెప్పారు. ఇంకేం మర్చిపోకపోయినా డైరెక్ట్ అయితే స్టార్ట్ అయిపోవడమే. అలా నవ్వుకుంటూ బయటకు వచ్చామన్నమాట. ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అనుకొని. ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే తిరుమలకి ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద వెళ్తుంటే లైక్ పుట్టు వెంట్రుకలకు కానీ లేకుంటే మ్యారేజ్ అయిపోయిన వెంటనే తిరుమల వెళ్తారు కదా, అలా కానీ ఇల్లు కట్టించుకొని వెళ్ళడం కానీ అలా ఇంపార్టెంట్ థింగ్స్ అప్పుడు వెళ్తుంటే ఊర్లో ఉన్న అన్ని టెంపుల్స్ని విజిట్ చేసి మేము క్షేమంగా వెళ్ళి హ్యాపీగా రావాలి అని చెప్పి మొక్కుకోవాలంట. అది ఒక రిచువల్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్. సో పూజారిని పిలిపించుకొని ఆ రోజు అన్ని టెంపుల్స్కి తిరుగుతున్నాము. ఒక్కొక్క దగ్గర టెంకాయ, పూలు, పళ్ళు అండ్ కడ్డీలు, కర్పూరం ఇవన్నీ ఇచ్చి అక్కడ పూజ చేసేసాక నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి. అది చెప్పులు లేకుండా మనం వెళ్తూ ఉండాలన్నమాట. వెనక మా వారు కార్ తీసుకొని వస్తున్నారు, మేము ముందు వెళ్తూ ఉన్నాము. మొత్తం అన్ని దగ్గరలో విజిటింగ్ పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో కార్ ఎక్కి అటు నుంచి అట్టే డైరెక్ట్ తిరుమల వెళ్ళాలి. ఇది యాక్చువల్ ప్లాన్ అన్నమాట. నాకైతే ఇంకెప్పుడు స్టార్ట్ అయిపోతామా, గోవిందుడిని ఎప్పుడు చూస్తామా, ఇదే మనసులో మెదులుతూ ఉందన్నమాట. పాప కూడా సేఫ్గా ఉండాలి, పాప ఎక్కువ ఇరిటబుల్ అవ్వద్దు, ఎందుకంటే జర్నీ మొత్తం పాప మన ఒళ్ళోనే ఉండాలి కార్లో. సో తనకి హీట్ ఎక్కువైపోతుంది కదా, అంతసేపు కూర్చొని జర్నీ చేయడం తనకి అది ఫస్ట్ టైం కదా. సో నేను మనసులో కోరుకుంటూ ఉన్నాను, తను మాత్రం హ్యాపీగా ఫ్రీగా ఫీల్ అవ్వాలి, ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు అనేది నాకు మనసులో మెదులుతూ ఉందన్నమాట. మనస్ఫూర్తిగా దేవుళ్ళందరికీ మొక్కుకున్నాక మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళాము, తిరుమలలో ఏం చేసాము అనేదంతా ఫ్యూచర్ వ్లాగ్స్లో వస్తుంది. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్స్. గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ మీ బిలో. ఎందుకంటే మీకు ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ అండ్ నాట్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్. టేక్ కేర్.